సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు అడ్సిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విజయసాయి రెడ్డి నిన్న రాత్రి అమిత్ షాని కలిసిన తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడానని చెప్పారు. అయితే ఆయనకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది గత కొన్ని రోజులుగా. అయితే దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన ఏ విషయాల గురించి చర్చించడానికి, అంటే వ్యక్తిగతంగానా నిజంగానే ప్రజా ప్రయోజనాల గురించే కలిసారా? దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు రెండు విషయాలు ఉంటాయండి ఇందులో. ఒకటి వ్యక్తిగతం, రెండు తన భవిష్యత్తు గురించి, వాళ్ళ పార్టీలో తన స్థానం గురించి. ఇప్పుడు అమిత్ షా గారితో కలిసిన తర్వాత మా ఓడిని కొట్టి చంపేసేలా ఉన్నాడండి, నాకు వేరే దారి చూపించండి, మా గ్యాంగ్ని వేసుకుని వచ్చేస్తాను మీ దాంట్లో అని చెప్తాడు. దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు అంతకుముందు మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు మాట్లాడుకుని ఉంటారు. ఆ వార్తలు వచ్చినాయి ఇన్సైడ్ నుంచి. ఏళ్ళలో గ్యాంగ్ వచ్చేస్తున్నారు 10-11 మంది, ఎవరిని ఎంతమందిని తీసుకుందాం అనేటువంటి మాట్లాడుకున్నారు ఆల్రెడీ. అప్పుడు ఈ విజయసాయి రెడ్డి అన్నవాడు బీజేపీకి దఖలవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇప్పుడు ఇతని మీద ఈ మచ్చబడింది కదా, మామూలుగా అయితే వీళ్ళందరికీ అటు కొంతమంది ఇటు కొంతమంది వచ్చేస్తారు. ఈ లోపల వీళ్ళు ఇలా వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని చెప్పి రంకు పురాణాన్ని సినిమా వేసేసారు అందరికైనా. దాంతో వాడు ఇప్పుడు అతను అంటరాని వాడు అయిపోతాడు. సపోజ్ బీజేపీలో వాళ్ళు తీసుకున్నారు, టీడీపీ వాళ్ళు అలాగే తీసుకోరు, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఓరు బాబు వీళ్ళు అంటే దొంగలే కాకుండా వీళ్ళని కూడా తీసుకుంటున్నారా బాబు వీళ్ళు అంటే. వీళ్ళు దాంట్లో రావాలంటే ఇటువంటి మినిమమ్, ఇప్పుడు సినిమాల దగ్గర చెప్తూ ఉంటాడు మినిమం డిగ్రీ చదువుకోవాలంటున్నాను, ఏదో ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ బీజేపీ పార్టీలో చేరాలంటే మినిమం ఒకళ్ళు ఇద్దరిని చేసుకోవాలి, లేదంటే డబ్బులు పట్టుకుపోవాలి, రొంక వ్యాపారం చేయాలి, బ్యాంకులు కొలగొట్టేయాలి, ఇలాంటివన్నీ ఏదో ఒక క్వాలిఫికేషన్ అన్నమాట. అది అదొక క్వాలిఫికేషన్. మరి అలా చెప్పుకుంటారు. విజయసాయి రెడ్డిని లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకుంటే మరి దాని అర్థం అదే కదండి. కాబట్టి అతనికి అది బ్రేక్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగ్ ఏం చేశారంటే ఈడు బొమ్మ బయట పెట్టారు. టీడీపీ వాళ్ళు ఏం బయట పెట్టలేదు, అతను వాళ్ళంతటా వాళ్ళే కొట్టుకుని వాళ్ళ రంకులు బయటెట్టుకున్నారు. దొంగతనం ఎప్పుడు సరే మీకు చిన్న విషయం చెప్తాను అండి, అందరూ కలిసి ఎక్కువ మంది కలిసి చేసిన దొంగతనమైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ అయినా ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళ గొడవ వచ్చినప్పుడు బయటెట్టుకుంటారు. ఇప్పుడు పూర్వం మా ఊళ్ళో ఏదన్నా వ్యవసాయానికో లేదా పనులకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక్కొక్కరికి ఒక్కొక్క పురాణం ఉంటుంది, చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాడితో పోయి వీడితో పోయి దెబ్బడేసుకుంటారు. గొడవ వచ్చినప్పుడు ఇద్దరు బయటకు వచ్చేసి నువ్వు వాడితో పోయి ఉంటే నువ్వు బాలేదు ఆడితో అని చెప్పేసి ఇద్దరు చెప్పేసుకుంటారు ఒకళ్ళు. అందరికీ తెలిసిపోద్ది మొత్తం. ఈ లోపల ఈ గొడవతో సంబంధం లేని వాడికి ఉరివి మంగళమే పడినట్టు ఏదో సినిమాలో ఆహుతి ప్రసాద్ గారు ఉన్నాడు, హీరో వీళ్ళని దెబ్బలాడుకుని కామెడీ యాక్టింగ్ కూడా చంపేశారు వీళ్ళు అన్నట్టుగా ఆడికి మెదలకుండా కూర్చోవడమే పడద్ది. అలాగా ఈ వ్యవహారంలో పాపం ఒక అమ్మాయిని లాగారు. వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఏదో పడతారు. ఆవిడ ప్రభుత్వం ఉద్యోగం చేసిన అవినీతి పనులు ఏమంటే మనం ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగత జీవితం ప్యూర్లీ ఆవిడ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలాగైనా ఉంటారు, మనకెందుకండి, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు. అందులోనూ ఆడ వ్యక్తి ఇప్పుడు మహిళల పట్ల నేను అందుకని ఆ టాపిక్ మాట్లాడినాను. ఈ గోర్మిటీ మొహముడు మాటలు చెప్పినట్టుగా ఈ ముసలుడు అయిపోయాడు. నేను ఆడిలాంటి ఎవరాలు చేస్తే చేయనరా ఎవడన్నాను, తప్పు కదా. ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత తాడి చెట్లే ఎదిగి రేవులో తాళ్ళకి ఎదిగి ఆ చెట్టుకి వచ్చింది వీళ్ళు నీకు వచ్చిన బుద్ధి లేట్రా అదవా అని తిడతారు కదా పెద్దోళ్ళు. వాళ్ళకి కుటుంబం ఉంది కదా, వాళ్ళ ముందు తలెత్తుకోవాలి కదా. అందులోనూ తండ్రి వయసు వ్యక్తి, తాత వయసు వ్యక్తి. ఇప్పుడు దీని మీద విపరీతమైన ట్రోలింగ్లు వస్తున్నాయి బాగా. ఆ అమ్మాయి ఎవరో చిన్న పాప ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్ బెటర్ అని ట్రోలింగ్ చేస్తుంది. అంటే ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే సోషల్ మీడియా. ఇలాంటి వాళ్ళు చూసి ఇక ఒక ఉత్తమ మద్యము అనే ఉంటాయి, ఇవన్నీ మర్చిపోయి అసలు బరితెగించిపోయారు అంతే. ఈ విషయం నుంచి నేను వచ్చేద్దాం అనుకున్నానండి, కానీ మా వాళ్ళు ఇది ఇలా బయట పెట్టారు, మరి ఏం చేయాలి ఏంటి, కొన్నాళ్ళు ఆగి వస్తాను నేను కొంచెం సర్దుకున్న తర్వాత అని చెప్పడానికి వెళ్ళి ఉంటాడు అంతే. దానికి బయటకు వచ్చి ట్వీట్ వేసాడు.
టక్ సర్దుకుంటా వచ్చి అదే అనుకుంటున్నారు సార్, బయట వార్తలన్నీ అవే. ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయం గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళారా, లేకపోతే Definitely గా. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఈ దొంగోళ్ళు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారండి? వాళ్ళ రంకు పురాణాలు, వాళ్ళ దొంగతనాల గురించి మమ్మల్ని పట్టుకోవద్దనే చెప్తారు. వాళ్ళు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ కళ్ళలో కూడా ఆలోచించరు. వాళ్ళు ప్రజలంటే ఈ దొంగలని తెలిసి కూడా ఎన్నుకున్న తర్వాత ప్రజల మీద మంచి అభిప్రాయం ఎందుకుంటుంది వాళ్ళకి? 16 నెలలు జైల్లో ఉన్న తర్వాతే కదా ముఖ్యమంత్రి అయ్యాడు అతను. అవును, తర్వాతే కదా అతను రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఇక ప్రజల పట్ల ప్రజల మీద వాళ్ళకి గౌరవం ఎందుకుంటుంది? ఒకవేళ ఉండుంటే కనిపించేది. ఈ రోజున పంగనామాలు ప్రజలు పెట్టేవాళ్లే కాదు. ఇప్పుడు ప్రజల పట్ల గౌరవం, అభిమానం, బాధ్యత, ప్రేమ, ఆదరణ ఉంటే వాళ్ళు ఈ రకమైన అరాచకం ఎందుకు చేస్తారు రాష్ట్రంలో? ఇంత ఇలా కొల్లగొట్టేస్తారు, సర్వనాశనం చేస్తాడు కదా. అవును, కాబట్టి అతను వాళ్ళు గొడవలు వచ్చినాయి. ఇప్పుడు రేపు మాపు సజ్జల రామకృష్ణారెడ్డి రొంకి ఈడు బయట పెడతాడు, ఏమని మనలేదు. వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటున్నారు. వీళ్ళ పని ఇదేనండి. వీళ్ళు ఏం పని చేసే డెవలప్మెంటా లేదు, పరిపాలన సుపరిపాలన లేదు. ఎవరో ఒకళ్ళ అమ్మాయిలు పెట్టుకుంటాం, రికార్డింగ్ డ్యాన్స్ లేటు, ఇదే పని. అక్కడికి ఇక్కడ మలేషియా గట్ట పోయి ఎంజాయ్ చేస్తారు శుభ్రంగా. వీళ్ళు ఉన్నకాడికైనా ఖాళీగా ఉన్నప్పుడల్లా కొలగొట్టేశారు. ఇసుక, మద్యం, భూములు, గీవులు దొబ్బేయటమే వీళ్ళ పని. పైగా వాళ్ళు దానికి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి దొబ్బిచ్చేశారు. పైగా అసలు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఒక వైసీపీ పార్టీ నుంచే బయటికి రావడం అనేది. మీకు వీళ్ళందరూ దొంగోళ్ళు, ఇలాంటి వాళ్ళు లుచ్చాగాళ్ళు అందరూ చేరిపోయారు. నీచ్ కమ్యూని కుత్తే బ్యాచ్ అందరూ ఉన్నాయి. ఒక ఇద్దరు అమ్మాయిలు దెబ్బడేసుకున్నారు చూసారా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి? ఆ మధ్య టీవీలో వచ్చేసింది, అంతా బయటకు వచ్చేసింది. ఇంత దరిద్రాన్ని మన ఎత్తిన పెట్టేసి వాళ్ళు పెద్ద గొప్పగా మాట్లాడుకుంటారు. మేము చాలా సూపర్ అని చెప్తారు. నేను వచ్చాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. పాయసం అంటే అతను ప్రతిరోజు తెల్లారి చల్లారలేదంటారు. అలాగే అనిపించింది ఆడు మొఖం చూస్తున్నాక. ఆ పక్కన వాళ్ళు ఎవరో ఒకడు చంపేసి ఇంటికి లేని ఇచ్చినోడు, ఒకడు శిరోమండనం చేసినోడు, ఒకడు రోడ్డు మీద కత్తిరెడ్డి తిరిగినోడు, ఇంకోడేమో బందిపోడు దొంగలకే దొంగ. ఇలాంటి బ్యాచ్ అందరినీ వేసుకుని అతను ప్రజాస్వామ్యం గురించి మధుసూదనరావు అంటున్నాడు పైగా మళ్ళీ. ఇలాంటి బ్యాచ్ అందరిని పెట్టుకుని వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బ్రోతల కంపెనీగా తయారయ్యారు వాళ్ళు. దొంగతనాలు, ఇల్లీగల్ యాక్టివిటీసు, సర్వ అవలక్షణాలు ఉన్నాయండి వాళ్ళకి. అలాంటి అవి మాట్లాడుకుంటే వెళ్తారు వాళ్ళు. అమిత్ షా గారు వాళ్ళు కూడా వీళ్ళతో పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గుజరాత్ బ్యాచ్ అది. పని అయిపోయిన తర్వాత ఎవరండి మీరు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటాడు. అంతే. ఎందుకంటే అసలు వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారేమి ప్రప్రథమంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. ఇలాంటి విషయంలో గత నుంచి జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో అరాచకాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ విషయం గురించి పెద్దగా ఇప్పుడు వాళ్ళకి ఎవరితో పని ఉంది, వాళ్ళు ఎన్డీఏ ఎవరితో ఉన్నారో అంచేత వాళ్ళు ప్రాతిపత్యం పాటిస్తారు. అప్పుడు ఇదివరకు చేశారు అలాగా ఇల్లీగల్ అంటే వివాహం ఒకరితోటి వ్యవహారం ఒకరితోటి చేశారు. అలా చేయటం వల్ల నష్టపోతున్నారు బాబు అని తెలుసుకుని ఇక నుంచి బుద్ధిగా ఉంటారని అంటారు కదా, అలాగే వాళ్ళు బుద్ధిగా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారినేమో మూడు పెళ్ళిళ్ళు అని వీళ్ళందరూ ఎద్దేవా చేశారు. ఇదంతా ఎలా చూడాలి సార్ మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు లీగల్, ఇంకో పెళ్లి చేసుకున్నా లీగల్గా చేసుకున్నట్టే. ఇప్పుడు దాన్ని ఎవరో కూడా ఆయనే చెప్పాడు, దానికి వివరణ ఇచ్చాడు. నేను వివాహం చేసుకున్నాను, మా ఇద్దరికి సరిపడలేదు, అసంతృప్తితోటి, విభేదాలతోటి, వైరంతో కాపురం చేసే కన్నా మర్యాదగా లీగల్గా విడిపోవడం మేలు అనుకున్నట్టు తప్పే ఉంది అందులో. తప్పలేదు. ఆయన ఎన్నోసార్లు క్లియర్గానే చెప్పారు. అలాగే నా దురదృష్టం అది, నా జాతకం అలా ఏడ్చింది, నాకు కుదరలేదు, ఎవరితోటి సరిపడలేదు అన్నాడు. అందంగా మర్యాదగా విడిపోయారు. ఎవరో కూడా ఎవరైతే విడిపోయారో వాళ్ళు ఎవరో వచ్చి ఇల్లు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అవును. ఏంటండి వీళ్ళకి ఏంటి పని? అదే కదా, అదే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద పూర్తిగా వ్యక్తిగతం అది. పైగా సినిమా వాళ్ళు అసలు వాళ్ళు ఎవడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా ఎవడు పట్టించుకుంటే కామన్గా పోతున్నారు కదా. ఇప్పుడు మంచి హీరోయిన్ బలి కత్తిలా ఉందనుకున్నది ఎవడ ముసలోడు చేసుకుంటుంది వెళ్ళి. ఓరు బాబు ఇదేట్రా బాబు మన కళల ఆరాధ్య దేవత కింద చూసిన పిల్లలందరూ మనస్తాపంతో నలిగిపోతూ ఉంటారు పాపం కుర్రోళ్ళు. ఇప్పుడు శ్రీదేవి ఏం చేసింది? బోని కపూర్ని చేసేసుకుంది. శ్రీదేవి అంటే మేము కరెక్ట్గా మా వయసే ఆవిడది, 16 ఏళ్ళ వయసు గట్ట చూసి పొరపాడైపోయింది మాకు. అలాంటి దాన్ని చేసేసుకోకుండా మాకు ఎలా ఉంటుంది? అవునా కదా. అలాగే ఎంతోమంది హీరోయిన్లు, ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఎవడ పడితే ఆడ వాటర్ సర్కిల్ అయిన చేసేసుకుంటున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు సినిమా వాళ్ళైనా కాకపోయినా పడకపోతే ఇడిపోతారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గురించి స్టేజ్ మీద 3-4 పెళ్లిళ్ళు చేసేసుకున్నావు అని మాట్లాడినప్పుడు మరి దీన్నంతటి గురించి మరి ఏం మాట్లాడతాడు? ఆయన పార్టీ వాళ్ళే కదా. మరి
పవన్ కళ్యాణ్ గారు 2 మాటలు మాట్లాడాడు. విజయసాయి రెడ్డి బొమ్మ బయటకు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఉన్నాయో ఎవరాలు ఎవరికి తెలుసు? మీరు చూసారా? చూడలేదు కదా. రేపో మాపో ఎవడో కూడా బయట పెడతాడు. వాళ్ళంటే భయం వల్ల బయట పెట్టలేదు. ఒక టీవీ ఛానల్ అధిపతిని తీసుకెళ్ళి చెత్త కొట్టేసేసి ఆ సీడీలు గట్రా లాగేసుకున్నారని పుకార్లు ఉన్నాయి. నిప్పులేందే పొగరాదు కదా, ఏదో ఉన్న కథలో. ఇప్పుడు చాలా నిప్పర్తిని అని చెప్పకూడదు కదా ఎవడన్నా. నేను చాలా శుద్ధపోసని సుప్పిని సాంప్రదాయని అని చెప్పకూడదు వీళ్ళు ఎవరున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఆడవాళ్ళ పట్ల ఎవరికైనా సరే బ్రహ్మకైనా పుడతారు రెమ్మతీగలు అంటారు. ఎవడో ఋషీశ్వరుడిలా ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తపస్సు చేసినవాడు ఈ కాలంలో 100కో 100కో 1 2 ఉంటారు. ఎవరికైనా సరే మీరు చూడండి, ఎవడన్నా కూర్చుని ముసలివాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు మంచి నడి వయస్కులు కానీ ఓ 10 మంది కూర్చున్నాకాడ మంచి అందమైన అమ్మాయిలాగా ఇలాంటి అమ్మాయిలాగా వెళ్ళిందనుకో బురదిప్పి చూస్తారు. చూస్తారు, సహజం అది. ఇప్పుడు అది అయస్కాంతానికి ఎలాగా ఆకర్షించే శక్తి ఉంటుంది, అలాగే మగాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళు కూడా చూస్తారు చాలా బాగున్నాడు అనుకుంటే. కానీ దానికి ఒక వయసు వావి వరస ఇట్లాంటి కాస్త ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టపడిన తర్వాత ఇంకెవడ ఏం చెప్పేది ఏం లేదు. పైగా ఇష్టం లేకపోయినా కానీ ఇష్టపడేలా చేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డికి లేవని ఎవడు చెప్తాడు? అఫైర్లు ఎవడో గ్యారంటీ ఇస్తాడా లేవని? రేపు మాపో బయటపడవచ్చు వాళ్ళకి లేలలో. విజయసాయి రెడ్డిది బయటపడిందా? సజ్జల రామకృష్ణ రెడ్డిది రేపు మాపో అవుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డిది, తర్వాత వరుసపెట్టి అందరూ వచ్చేస్తాయి. ఏ పార్టీలో ఎవరి మినాయింపు కాదు దీనికి. మిగతా పార్టీలో కూడా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ.